హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి తెలుగు గ్రామర్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి. తెలుగు గ్రామర్ అండి. తెలుగు గ్రామర్లో ఉండేటటువంటి మొత్తం ప్రాక్టీస్ బిట్స్ ఈ వీడియోలో చాలా వరకు అయితే కవర్ అవుతాయి. సో వీడియో వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. చెట్లు అనే పదము ఆప్షన్స్ వచ్చేసి ద్రవ్య నామవాచకం, ఆప్షన్ 2 క్రియా నామవాచకం, ఆప్షన్ 3 గుణ నామవాచకం, ఆప్షన్ 4 జాతి నామవాచకం అనేసి ఇచ్చారండి. చెట్లు అనే పదం మనకు ఏ నామవాచకం అవుతుందండి? ఇది జాతి నామవాచకం అవుతుంది. సో జాతి నామవాచకం అంటే ఏంటంటే మనకు చెట్లు కానీ పర్వతాలు కానీ గోడలు కానీ ఇవన్నీ కూడా మనకు జాతికి సంబంధించినటువంటి నామవాచకాలు. నెక్స్ట్ గుణనామవాచకాలు అనేసి ఇచ్చారండి. గుణనామవాచకాలు అంటే మనకు తీపి, నలుపు, ఎరుపు ఇవన్నీ కూడా మనకు గుణ నామవాచకాలు అవుతాయి. నెక్స్ట్ క్రియా నామవాచకాలంటే మనకు వంట చేయడం కానీ నడవటం కానీ రాయటము ఇవన్నీ కూడా మనకు క్రియానామవాచకాలు అవుతాయి. నెక్స్ట్ ద్రవ్య నామవాచకం అనేసి ఇచ్చారండి. ద్రవ్య నామవాచకాలు అంటే బంగారము, ద్రవ్యనామవాచకాల కింద బంగారము, వెండి, కంచు ఇవన్నీ కూడా మనకు ద్రవ్యనామవాచకాల కిందకి వస్తాయి. సో అర్థమైంది కదా. చెట్లు అనే పదం వచ్చేసి మనకు దేనికి సంబంధించింది? జాతి నామవాచకానికి సంబంధించిందండి. సో వినేవాళ్ళు వీడియో వచ్చేసి క్లియర్గా అయితే వినండి. ప్రతి ఒక్క పాయింట్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. చెట్లు కానీ పర్వతాలు కానీ గోడలు కానీ ఇవన్నీ కూడా జాతి నామవాచకాల కిందికి వస్తాయండి. గుణనామవాచకాల కిందికి ఏమొస్తాయంటే తీపి, నలుపు, ఎరుపు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మనకు గుణనామవాచకాల కిందికి వస్తాయి. క్రియానామవాచకం అంటే వంట చేయటము, నడవటము, తినటము, రాయటము, చదవటము ఇవన్నీ కూడా క్రియానామవాచకాలు అవుతాయండి. ద్రవ్యనామవాచకాలు అంటే బంగారము, వెండి, కంచు, ఇత్తడి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి మనకు ద్రవ్య నామవాచకాల కిందకి చెప్తాము. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ 4th అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఉద్ధరణ చిహ్నాలు తొలగించి అని చేర్చిన వాక్యాలు ఏవి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ విద్యార్థక వాక్యాలు, ఆప్షన్ 2 ఆశ్చర్యార్థక వాక్యాలు, ఆప్షన్ 3 పరోక్ష కథన వాక్యాలు, ఆప్షన్ 4 ప్రత్యక్ష కథన వాక్యాలు అనేసి ఇచ్చారండి. సో మీకు ఆల్రెడీ తెలిసిందే విద్యార్థక వాక్యాలు అంటే ఏంటంటే నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు అనేసి మనము ఏదైనా చెప్తే అంటే ఇది ఇక్కడి నుంచి తీసి అక్కడ పెట్టు అనేసి మనం చెప్తూ ఉంటాం కదా, ఇటువంటి వాక్యాలను విద్యార్థక వాక్యాలు అంటారు. ఆశ్చర్యార్థక వాక్యాలు అంటే మీకు తెలిసిందే, ఆహా తాజ్మహల్ ఎంత అందంగా ఉందో. సో అలాంటి వాక్యాలను ఆహా, ఓహో, భల ఇలాంటివన్నీ వస్తే వాటిని ఆశ్చర్యార్థ వాక్యాల కింద చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ పరోక్ష కథనాలు ప్రత్యక్ష కథనాలలో చూద్దామండి. దీనికి ఎగ్జాంపుల్గా ఒక 2 స్టేట్మెంట్స్ చూద్దాం. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సో ఇక్కడ మనకు ఇన్విటెడ్ కామాస్ వస్తాయండి. ప్రేమిస్తున్నాను అన్నాడు శ్రీనివాస్. ఇది ఏ కథనం అవుతుంది? మనకు ప్రత్యక్ష కథనం అండి. ప్రత్యక్ష కథనము. నెక్స్ట్ సెకండ్ వన్ చూసుకుంటే తాను తన దేశాన్ని ప్రేమిస్తున్నానని రవి అన్నాడు. సో మనకు ప్రత్యక్ష కథనంలో వచ్చేసి ఇన్విటెడ్ కామాస్ ఉంటాయండి. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అన్నాడు రవి, ఇది ప్రత్యక్ష కథనం. పరోక్ష కథనం అండి ఇది. సెకండ్ది వచ్చేసి మనకు పరోక్ష కథనంలో ఉందన్నమాట ఇచ్చినటువంటి వాక్యం. పరోక్ష కథనంలో ఎలా ఉంటుంది? తాను తన దేశాన్ని ప్రేమిస్తున్నానని రవి అన్నాడు. సో ఇది పరోక్ష కథనం అవుతుంది. ప్రత్యక్ష కథనం అంటే ఏంటంటే నా గురించి నేను చెప్తే ప్రత్యక్ష కథనం అవుతుందండి. నేను మీ గురించి చెప్తే అది పరోక్ష కథనం అవుతుందన్నమాట. సో దీంట్లో మీకు అని అనేది ఎక్కడ వచ్చిందో అర్థమైంది కదా. సో ప్రత్యక్ష కథనంలో మనము ఇన్విటెడ్ కామాస్ని యూజ్ చేస్తాము. ఇన్విటెడ్ కామాస్ని ఏమంటామంటే ఉద్ధరణ చిహ్నాలు అనేసి చెప్తామండి. ఇన్విటెడ్ కామాస్ని ఉద్ధరణ చిహ్నాలు అనేసి చెప్తాం తెలుగులో. సో మనకు ఇక్కడ పరోక్ష కథనంలోనికి మారినప్పుడు ఇన్విటెడ్ కామాస్ రావండి. ఇన్విటెడ్ కామాస్ రాకుండా అని అనేటటువంటిది మనకు చేరుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుందండి? పరోక్ష కథనం
అవుతుంది. పరోక్ష కథన వాక్యాలలో వచ్చేసి మనకు ఉద్ధరణ చిహ్నాలను తొలగించి అని అనేది చేరుస్తారనమాట వాక్యానికి. సో ఉద్ధరణ చిహ్నాలను వేటిని అంటారు? ఇన్విటెడ్ కామాస్ని ఉద్ధరణ చిహ్నాలు అనేసి పిలుస్తారండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విశేషానికి నామవాచకానికి, అంటే నామవాచకాన్ని వచ్చేసి విశేష్యాన్ని అనేసి కూడా చెప్తారండి. విశేష్యము అనేసి చెప్తారు నామవాచకాన్ని. సో విశేషణానికి అలాగే నామవాచకానికి జరిగే సమాసాన్ని ఇలా అంటారు అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ తత్పురుషము, ద్విగు, ద్వంద్వము, కర్మధారయ సమాసం అనేసి ఇచ్చారు. సో మీకు ఫస్ట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ ఏంటండి? తత్పురుష సమాసం అనేసి ఇచ్చారు. మనకు విభక్తులతో ఏర్పడే సమాసాన్ని, విభక్తులు ఉన్నాయి కదా, తత్పురుష సమాసం అంటే విభక్తులండి. విభక్తులతో ఏర్పడేటటువంటి సమాసాలను తత్పురుష సమాసాలు అంటారు. విభక్తులు అంటే మీకు తెలుసు కదా, ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి ఇవి ఉన్నాయి కదా. ఈ విభక్తుల్లో ఉండేటటువంటి ప్రత్యయాలతో ఏర్పడేటటువంటి సమాసాలను ఏమంటాము? తత్పురుష సమాసాలు అంటారు. సో నెక్స్ట్ ద్విగు సమాసము అంటే మీకు తెలిసిందే, సంఖ్యాపరమైనటువంటిది పూర్వపదంలో ఉన్నట్టయితే ద్విగు సమాసం అవుతుంది. ద్వంద్వ సమాసం అంటే రెండు సమాన పదాలు కలిగినటువంటివి, రెండు సమాన అర్థాలు కలిగినటువంటివి మనకు కలిపి ఏకపదంగా తయారైతే దాన్ని ద్వంద్వ సమాసం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులు, కూరగాయలు, అన్నదమ్ముళ్ళు ఇవన్నీ కూడా మనకు ద్వంద్వ సమాసానికి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ కర్మధారయ సమాసం అండి. కర్మధారయ సమాసం అంటే విశేషానికి నామవాచకానికి మధ్య జరిగే సమాసాన్ని కర్మధారయ సమాసము అనేసి చెప్తారండి. సో మనకు కర్మధారయ సమాసంలో విశేషణానికి నామవాచకానికి కానీ, ఉపమానానికి ఉపమేయానికి కానీ, ఉపమేయానికి ఉపమానానికి కానీ సమాసం జరిగినట్లయితే అవన్నీ కర్మధారయ సమాసాల కిందికి వస్తాయండి. మనకు ఉత్తరపద కర్మధారయ సమాసము, పూర్వపద కర్మధారయ సమాసం ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా మనకు విశేషణానికి నామవాచకానికి జరిగే సమాసాన్ని కర్మధారయ సమాసాలు అనేసి చెప్తాము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అర్థభేదం లేకుండా తాత్పర్య భేదం కలిగేటట్లు ఒక పదాన్ని రెండుసార్లు అవ్యవహితంగా ప్రయోగిస్తే ఈ శబ్ద అలంకారం అవుతుంది అనేసి ఇచ్చారండి. మనకు ఆప్షన్స్ లటానుప్రాస, యమకము, శేఖానుప్రాసము, వృత్యానుప్రాసం అనేసి ఇచ్చారు. సో మనకు అర్థభేదము లేకుండా తాత్పర్య భేదం మాత్రమే కలిగి ఉండే హల్లుల జంట పక్క పక్కనే వస్తే మనల్ని ఏమంటారండి? ఆ అలంకారాన్ని లఠానుప్రాస అలంకారము అంటాము. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి శ్రీనాథుడు వర్ణించు జిహ్వ. ఇక్కడ జిహ్వ అనేది మనకు పక్క పక్కనే వస్తుంది, కానీ తాత్పర్య భేదం అనేది ఉంటుందండి. సో లటానుప్రాసానికి ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్పేశాను. నెక్స్ట్ యమకము అంటే అర్ధభేదంతో కూడిన హల్లుల జంట వచ్చేసి మనకు కొంచెము దూరంగా వస్తాయండి. సో దాన్ని యమకాలంకారము అంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మానవ నీ ప్రయత్నము మానవ అంటే మనకు స్టార్టింగ్లో మానవ వచ్చింది, ఎండింగ్లో మానవ వచ్చింది. మానవ నీ ప్రయత్నము మానవ. ఇక్కడ హల్లుల జంట అనేది అర్ధభేదంతో కొంచెం దూరంగా ప్రయోగించబడితే దాన్ని ఏమంటాము? యమకాలంకారం అంటామండి. నెక్స్ట్ చేకానుప్రాస అలంకారం ఇచ్చారు. చేకానుప్రాస అంటే అర్ధభేదముతో కూడిన హల్లుల జంట వచ్చేసి పక్కనే వస్తుందండి, పక్కనే ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తాము? ఆంజనేయ స్వామి నీకు 100 వందనాలు. ఇక్కడ 100 అనేది అర్ధభేదంతో వస్తాయండి. నీకు 100 అంటే సంఖ్య అనమాట. 100 వందనాలు, వందనాలలో కూడా 100 ఉంది కదా. వందనాలు అంటే ఏంటి? నమస్కారాలు అని. సో కాబట్టి ఇక్కడ అర్ధభేదంతో కూడిన హల్లుల జంట పక్కనే వస్తే చేకానుప్రాస అలంకారం అంటామండి. నెక్స్ట్ది వృత్యానుప్రాస అలంకారం. అంటే ఒకే ఒక హల్లు అండి. అంటే ఒక హల్లు అనమాట, ఒక పదం కాదు, ఒక హల్లు అనేది మరలా అనేక సార్లు పునరావృతం అవుతే దానిని వచ్చేసి మనకు వృత్యానుప్రాస అనేసి చెప్తామన్నమాట.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి వచ్చేసి వారు పొమ్మను వారు కారు, వారు పొగబెట్టువారు. దీంట్లో మనకు వారు 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 అనేది మనకు ఎప్పుడు కూడా పునరావృతం అవుతుంది. రు అనేది చూసారు కదా, వారు పొమ్మన వారు కారు, వారు పొగబెట్టువారు. రు అనేది మనకు ఎక్కువగా పునరావృతం అవుతూ ఉంటుందన్నమాట. సో అటువంటి వాటిని వృత్యానుప్రాస అలంకారము అంటారండి. నెక్స్ట్, ఊహ ప్రధానంగా కలిగిన అర్థాంతర అలంకారం ఏది అనేసి ఇచ్చారండి. మనకు ఉపమానము అంటే పోల్చి చెప్పినట్లయితే మనకు ఉపమాలంకారం అవుతుంది. రూపకాలంకారం అంటే ఉపమాన ఉపమేయాలకు వచ్చేసి అభేదం చెప్తే మనకు రూపకం అవుతుంది. ఉత్ప్రేక్ష అలంకారం అంటే ఏంటి? ఊహ ప్రధానంగా ఉంటుందండి. ఏదైనా మనకు ఊహించి చెప్పినట్లయితే దాన్ని మనము ఉత్ప్రేక్ష అలంకారము అనేసి చెప్తామండి. నెక్స్ట్, చేకానుప్రాస మీకు ఆల్రెడీ చెప్పాను కదా, అర్ధభేదంతో కూడిన హల్లుల జంట పక్క పక్కనే వస్తే దాన్ని చేకానుప్రాస అంటారు. నెక్స్ట్ క్వశ్చను, ఒకే ఒక్క ఆవు తిరిగి రాలేదు, దీన్ని వ్యతిరేకార్థక వాక్యంగా మారుస్తే అనేసి ఇచ్చారండి. ఒకే ఒక్క ఆవు తిరిగి రాలేదు అనేసి ఇచ్చారు. దీనికి వ్యతిరేకం ఏది? ఒకే ఒక్క ఆవు తిరిగి వచ్చింది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, అచ్చునకు ఆమ్రేడితము పరమైతే సంధి అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ నిత్యంగా వస్తుంది, సమాసంగా మారుతుంది, అసలు రాదు, తరచుగా వస్తుంది అనేసి ఇచ్చారు. సో దీంట్లో సంధి గురించి అడిగినప్పుడు సమాసం అనేది మారదు. సో ఇది ఆప్షన్ అయితే కాదండి. నిత్యంగా వస్తుంది, అసలు రాదు అనేసి ఇచ్చారు. సో తరచుగా వస్తుంది అనమాట. అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి మనకు తరచుగా వస్తూ ఉంటుందండి, ఆమ్రేడిత సంధిది. నెక్స్ట్ చేసెను ప్లస్ టక్కులు వీటిని కలిపితే వచ్చే సంధి ఏది అనేసి అడిగారండి. ఆప్షన్స్లో ఫస్ట్ది ఎడాగమ సంధి, ధృత ప్రకృతిక సంధి. ఆప్షన్ 3 అత్వసంధి, ఇత్వసంధి అనేసి వచ్చారు. చేసెను ప్లస్ టక్కులు చేసన్ డక్కులండి. దీంట్లో చేసన్ డక్కులు, ఇంకా చేసెన్ డక్కులు ఇలా కూడా వస్తుందన్నమాట. సో కాబట్టి ఇలా వచ్చినప్పుడు ఇది ఏ సంధి అవుతుందండి? సరళాదేశ సంధి అవుతుంది. సరళాదేశ సంధిలో మనకు ధృత ప్రకృతికాలు అనేటివి ఉంటాయి. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 2 అవుతుంది, సరళాదేశ సంధి. సరళాదేశ సంధికి మరొక పేరేంటి? ధృత ప్రాకృతిక సంధి అండి. అంటే ధృతము ప్రాకృతికాలు దీంట్లో ఉంటాయి. ధృతము అంటే ఏంటంటే నకారాన్ని మనము ధృతము అంటారండి. నా, నున్, ను ఇలా నకారాన్ని మనము ధృతము అనేసి చెప్తాము. ధృత ప్రకృతికాలు అంటే వచ్చెన్, చేసెన్, చెప్పెన్ అనేసి వస్తాయన్నమాట. సో అటువంటి వాటిని మనము ఏ సంధి కింద చెప్తాము? సరళాదేశ సంధి చెప్తాము. సరళాదేశ సంధికి మరొక పేరు ధృత ప్రాకృతిక సంధి. నెక్స్ట్, అవ్యయీ భావ సమాసాలలో అవ్యయం ఉండే స్థలం అడిగారు. ఆప్షన్స్ ఫస్ట్ 2 చోట్ల పరపదము, పూర్వపదము అవ్యయం ఉండదు అనేసి వచ్చారు. సో వీడియో చూస్తున్న వాళ్ళు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. అలాగే మీలాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకు చాలామందికి అయితే వీడియో అనేది రీచ్ అవుతుందండి. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్, చాలా వచ్చేసి మీరు ప్రతి ఒక్కరూ రోజు అడుగుతున్నారు కదా, ప్రతిరోజు కూడా మీకు ఎక్కువగా మార్కులు స్కోర్ చేసేది ఏంటి అంటే సైకాలజీ, అలాగే ఇంగ్లీషు, తెలుగు, మ్యాథ్స్, ఇవన్నీ కూడా 4 సబ్జెక్టులకి సంబంధించి కంపల్సరీ రోజు కూడా మీకు వీడియోస్ అయితే వస్తూ ఉంటాయండి. అలాగే సైన్స్, సోషల్ కూడా తప్పకుండా అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాను. సో కాబట్టి వీడియోలు అయితే చూస్తూ ఉండండి. మీకు ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేసుకోవడానికి ప్రాక్టీస్ బిట్లు అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. కంటెంట్ వచ్చేసి ఆల్రెడీ చేసేసానండి, ఒకసారి అయితే చెక్ చేసుకుంటూ ఉండండి. సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. సో మనకు అవ్యయీభావ సమాసాలలో అవ్యయం అనేది ఎక్కడ ఉంటుందండి? పూర్వపదంలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భరణ బబరవ గణాలు ఉండే వృత్తం ఏది అనేసి ఇచ్చారండి. మనకు ఉత్పలమాల
ఉత్పలమాలలో వచ్చేసి ఏ గణాలు ఉంటాయండి? భరణ బభరవ అనేటటువంటి గణాలు అయితే ఉంటాయండి. నెక్స్ట్ శార్దూలము అనేసి ఇచ్చారు. శార్దూలంలో మనకి ఏమేమి ఉంటాయి? మస జస తతగా అనేటటువంటి గణాలు ఉంటాయి. చంపకమాల వచ్చేసి నజబజ జజరా అండి. నెక్స్ట్ మత్తేపం వచ్చేసి సభరణమైవ అనేటటువంటి గణాలు అయితే ఉంటాయి. నెక్స్ట్ పితృ ప్లస్ ఆజ్ఞ పిత్రాజ్ఞ, ఇది ఏ సంధి అనేసి ఇచ్చారండి. సో ఇది మనకు ఏ సంధి అవుతుంది? యనాదేశ సంధి అవుతుంది. రూకు ఆ అనేటటువంటి దీర్ఘాక్షరం వచ్చింది కాబట్టి మనకు అసవర్ణమైనటువంటి అచ్చులు వచ్చినప్పుడు రూకి ఏమవుతుందండి? యా అనేది వస్తుంది. పిత్ర అర్ర అనేది వస్తుంది అనమాట. సో కాబట్టి ఇది మనకి ఏ సంధి అవుతుంది? యనాదేశ సంధి అవుతుంది. నెక్స్ట్ మూర్ధము అంటే ఇచ్చారు. మూర్ధము అంటే ఏంటండి? తల. నెక్స్ట్ క్వశ్చను, గుణము అనే పదానికి నానార్థాలు అడుగుతున్నారు. ఆప్షన్స్ ఫస్ట్ది స్వభావము బాణము, స్వభావము రుణము అనేసి ఇచ్చారు, స్వభావము వింటినారు. ఇది కరెక్ట్ అండి. గుణము అనే పదానికి నానార్థాలు ఏంటి? స్వభావము వింటినారి. నెక్స్ట్ క్వశ్చన్, సంస్కృత ప్రాకృత తుల్యంబగు భాష అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ గ్రామ్యము, దేశము, తద్భవము, తత్సమం అనేసి ఇచ్చారు. సంస్కృత ప్రాకృత తుల్యంబగు భాష వచ్చేసి తత్సమం అండి. తత్సమము అంటే ప్రకృతి, ప్రకృతికి మరొక పేరే తత్సమము. తద్భవము అంటే వికృతి అండి. సో సంస్కృత ప్రాకృత తుల్యంబగు భాష వచ్చేసి తత్సమం అయితే సంస్కృత ప్రాకృత భవంబగు భాష వచ్చేసి తద్భవం అవుతుందండి. నెక్స్ట్ దేశము అంటే త్రిలింగ దేశాల మధ్యలో మాట్లాడుకునేటటువంటి భాష, అంటే త్రిలింగ దేశ వ్యవహారిక సిద్ధంబగు భాషను దేశ్యము అంటాము. అంటే శ్రీశైలము, ద్రాక్షారామము, కాళేశ్వరం ఉంది కదా, ఈ 3 లింగాల మధ్యలో ఊర్లు ఉంటాయి కదా, వాళ్ళు మాట్లాడుకునేటటువంటి భాషను దేశ్యము అంటారండి. నెక్స్ట్ గ్రామ్యము అనేసి ఇచ్చారు. లక్షణ విరుద్ధంబగు భాషను, అంటే కూకో, లెగు ఇట్లా కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా, అంటే మన మాండలిక పదాలు, వాటిని వచ్చేసి మనం గ్రామ్యం కింద చెప్పడం జరుగుతుందండి. నెక్స్ట్ క్వశ్చను, జ్ఞప్తికి తెచ్చుకోవటం అనే అర్థంలో వాడే జాతీయం ఏది అనేసి ఇచ్చారండి. సో జ్ఞప్తికి తెచ్చుకోవడం అంటే ఏంటండి? నెమరు వేయటం అండి.